జై శ్రీరామ్ మన సనాతన ధర్మం ఏం చెప్పిందో తెలుసా? భగవంతుడు ఉన్నాడు అనడానికి చిన్న ఉదాహరణ. ఒక్క పిసరు ఇలా చర్మం పైకి లేస్తే ఎంత భయంకరంగా ఉంటుందో, ఎర్రగా ఉండి లోపల మాంసం కనపడి ఎముక కనపడుతుంది. ఆయన మళ్ళీ చర్మం ఇచ్చేస్తున్నాడు, మళ్ళీ మాంసం ఇస్తాడు, మళ్ళీ కప్పుతాడు. అసలు వైద్యుడు ఆయనే. ఒక్క పిసరు ఇలా రేగితే ఎన్ని చీమలో ఈగలో వాలి తినేస్తాయి. అటువంటిది ఇందులో ఈయన 7 పదార్థాలు పెట్టాడు. చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ. మీరు ఒక పచ్చడి అన్నంలో కలిపి మూత పెట్టి మరునాడు పొద్దున్న ఆ మూత తీసి చూడండి, ఎంత పుల్లటి కంపు వస్తుందో. అలాంటి ఇందులోకి ఎన్ని పంపించేస్తున్నామో పుల్లటి కంపు వస్తుందా? కల్కి అవతారం ఎప్పుడు వస్తుందో తెలుసుకోవాలని ఉందా? కలియుగాంతంలో ఏం జరుగుతుందో తెలుసా? పురుషుల యొక్క ఆయుర్దాయం 18 సంవత్సరాలకు పడిపోతుంది. ఆ సమయంలో శంభళ అనే గ్రామంలో విష్ణుయేశుడు అనబడేటటువంటి బ్రాహ్మణుని కడుపున కల్కి అన్న పేరుతో శ్రీ మహావిష్ణువు 10వ అవతారంగా వస్తాడు. అది ఎప్పుడు అంటే కలియుగం చిట్ట చివరిలో కృతయుగానికి ప్రారంభానికి మధ్యలో అన్నమాట. అవతరించారని గుర్తు ఏమిటంటే పాపాత్ములందరికీ బంగధర అనే వ్యాధి వస్తుంది. అంటే మన ద్వారం దగ్గర పుళ్ళు పుట్టి నెత్తురు కారుతుంది. వాళ్ళంతటా వాళ్లే పురుగులు మాదిరి రాలిపోతారు.